శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 9వ తేదీ 11వ నెల 2023 సంవత్సరం గురువారం. స్వస్తిశ్రీ చాంద్రమానశ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం కృష్ణపక్షం ఏకాదశి తిథి ఉదయం 9:31 వరకు, తదుపరి ద్వాదశి. ఉత్తర ఫల్గుణి అనగా ఉత్తరా నక్షత్రం రాత్రి 9:46 వరకు, తదుపరి హస్తా నక్షత్రం. వైధృత యోగం సాయంత్రం 5:34 వరకు, తదుపరి విష్కంభ యోగం. బాలవకరణం ఉదయం 9:31 వరకు, తదుపరి కౌలవకరణం. కౌలవకరణం రాత్రి 10:25 వరకు, తదుపరి తైతులకరణం. ఈనాడు వర్జ్యం లేదు. దుర్ముహూర్తం ఉదయం 9:50 నుండి 10:36 వరకు, తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:22 నుండి 3:07 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 1:50 నుండి 3:36 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 వరకు. యమగండం ఉదయం 6 నుండి 7:30 వరకు. ఈనాడు మతత్రయ ఏకాదశి అనగా 3 మతాలని అనుసరించేటటువంటి వాళ్ళకి ఏకాదశి ఈనాడు. అంతేకాకుండా ఈ ఏకాదశిని రమ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రమ ఏకాదశి విశేషాన్ని ధర్మరాజు కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా మనకి పురాణంలో చెప్పబడింది. సాక్షాత్తు క్షీరసాగర సముద్భవ అయినటువంటి మహాలక్ష్మీదేవి కూడా విష్ణుమూర్తిని భర్తగా పొందడం కోసం ఆచరించిన ఏకాదశి వ్రతం ఆచరించినటువంటి పర్వం ఈనాడు రమ ఏకాదశి అని. అలాగే లక్ష్మీపతి యొక్క అనుగ్రహంతో పాటు మహాలక్ష్మి యొక్క కరుణను కూడా మనకి అనుగ్రహించేటటువంటి తిథి ఈ రమ ఏకాదశి అని చెప్పబడింది. ఎవరైతే ఈతి బాధలతో దారిద్ర్యంతో అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఉంటారో, ముఖ్యంగా రుణ బాధలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఉంటారో, వాళ్ళు ఈ రమ ఏకాదశి వ్రతాన్ని చేయటం వల్ల, అనగా దశమి నాడు ముందు రోజు రాత్రిపూట ఏకభుక్తం చేసి, ముందు రోజు రాత్రి ఉపవసించి, ఏకాదశి నాడు ఉదయాన్నే సూర్యోదయాత్పూర్వమే లేచి వారి వారి వసతిని అనుసరించి సముద్ర లేదా నదీ స్నానం లేదా కూపాల దగ్గర స్నానం చేసి, తరువాత విష్ణారాధన విశేషంగా చేసి, ముఖ్యంగా విష్ణువుకి అత్యంత ప్రీతికరమైనటువంటి తులసీ దళాలతో అర్చన చేసి, విష్ణు స్తోత్రంతో పాటు మహాలక్ష్మి స్తోత్రాన్ని కూడా చక్కగా చేసి, రోజంతా కూడా విష్ణునామస్మరణ పురస్సరంగా గడిపి, ఆ రోజంతా ఉపవసించి, దాహం కోసం తీసుకోవాలన్నా కూడా కేవలం తులసి తీర్థం తీసుకొని మరుసటి ద్వాదశి తిథి వరకు ఈ వ్రతాన్ని కొనసాగించాలి. ఇలా చేయడం వల్ల నారాయణమూర్తి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీ అనుగ్రహం కూడా కలిగి లక్ష్మీనారాయణుల యొక్క పరిపూర్ణమైనటువంటి కృప మనకి లభిస్తుంది అని. అలాగే సాధనలో ఏకాదశి వ్రతం చాలా విశేషమైనది అని, ఏకాదశి వ్రతాన్ని మించినటువంటి వ్రతం ఏది కూడా లేదని మనకి పురాణాల ద్వారా ద్యోతకం అవుతున్నటువంటి విషయం. కనుక ఈ గురువారం నాడు గురుదేవత అనుగ్రహాన్ని మనకి పరిపూర్ణంగా అందించేటటువంటి ఈ గురువారం నాడు ఏకాదశి వ్రతం చేయడం, అందున ఏకాదశి గురువార వ్రతం అని కూడా మనకి సంప్రదాయంలో విశేషంగా చెప్పబడింది. అందున ఉత్తర ఫల్గుణి నక్షత్రం ఈనాడు సీతామ్మవారు జన్మించినటువంటి నక్షత్రం ఈ ఉత్తరా నక్షత్రం. సీతామ్మవారు సాక్షాత్తు మహాలక్ష్మీదేవి అని మనకి విదితమైనటువంటి విషయమే. కనుక ఈ ఏకాదశి నాడు రమ ఏకాదశి నాడు లక్ష్మీనారాయణుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనందరికీ లభించాలి అని లక్ష్మీనారాయణ స్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. నేటి గ్రహయోగంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి, ద్వాదశ రాశుల వారు ఏ విధమైనటువంటి పరిహారాలను పాటించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు, ఏ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది, అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణము లాంటి అనేక అంశాలని ఈ గ్రహయోగంలో తెలుసుకుందాం. ఇందులో భాగంగా ఈరోజు ఉండేటువంటి పంచాంగాన్ని గమనిస్తే ఈరోజు తిథి ద్వయం, గురువారం, ఏకాదశి తిథి, ద్వాదశి తిథి కలిపి ఉన్నటువంటి రోజు. చంద్రగ్రహం సింహ, కన్యా రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ రోజుని గురు ఏకాదశి, అలాగే ఈ ఏకాదశిని రమా ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈనాటి గ్రహస్థితిని గమనిస్తే గురుగ్రహం మేషరాశి యందు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. చంద్రగ్రహం సింహ, కన్యా రాశుల్లో సంచరిస్తారు. కన్యారాశి యందు శుక్రకేతువుల యొక్క సంచారం ఉన్నది.
తులారాశిలో రవికుజుల యొక్క సంచారం కొనసాగుతున్నది. బుధగ్రహం వృశ్చిక రాశి యందు, కుంభమందు శనేశ్వరుడు మీనరాశిలో రాహుగ్రహం సంచరిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. స్వస్థాన ప్రాప్తి, ఆరోగ్యం, అర్ధలాభం, యశోముదం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఈరోజు కొంత మానసిక ప్రశాంతత మేషరాశి వారికి దొరుకుతుంది. సొంత ప్రాంతాలకి చేరుకోవడము, సొంత బంధువులతోటి మాటామంతి చేయడము, శుభ కార్యక్రమాల గురించి చర్చించడము, శుభ కార్యక్రమాలలో పాల్గొనడం లాంటి అంశాలు ఈరోజు మేషరాశి వారిలో ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి తక్కువగా ఉంటుంది. ఆదాయ మార్గాలని పెంచుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశం ఉంటుంది. రుణ బాధల్ని తగ్గించుకోవడానికి ఈరోజు అవకాశం మేషరాశి వారికి వస్తుంది. వ్యాపార పరంగా ఈ రాశి వారికి కొంత ఈరోజు కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా కొత్త పెట్టుబడులు పెట్టడానికి, క్రియాశీలకమైనటువంటి మార్పులు చేయడానికి అవకాశం ఉన్నది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య లాంటి అంశాలు అనుకూలించడానికి అవకాశం ఉన్నది. పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించడానికి ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉన్నది. మేషరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 4. అలాగే ఈరోజు పడమర వైపు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. పంచమ స్థానమందు చంద్రుని యొక్క సంచారం, అలాగే చంద్రకేతువుల యొక్క యుతి కారణం చేత మానసికమైనటువంటి ఒత్తిడి కొంత అధికంగా ఉంటుంది. ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాలు 1-2 సార్లు ఆలోచన చేసి తీసుకోవాలి. మరీ ముఖ్యంగా ఈ రోజంతా కూడా వృధా కాలక్షేపం చేయడానికి లేదా మనసుకి నచ్చనటువంటి పనులు చేయడంలోనూ కొంత నిమగ్నమై ఉంటారు. అంతేకాక ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి కొంత తక్కువగా ఉంటుంది. ఉద్యోగపరంగా మార్పు చేయడానికి, ఉద్యోగంలో క్రియాశీలకమైనటువంటి మార్పులు, సమయ వేళల్లో మార్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా ఈ రాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది. వ్యాపార మార్పుకి, వ్యాపార విస్తరణకి చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం కొంత మిశ్రమంగా ఉన్నది. ఆచితూచి ముందుకు వెళ్ళాలి. గురువుల యొక్క అనుగ్రహం లేనిదే ఏ పని చేసినా అది అంత వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మిశ్రమంగా ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులు అధికంగా కనబడుతూ ఉన్నాయి. ప్రయాణాలు చేయడానికి, ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేయడానికి, స్థాన చలనానికి అవకాశం ఉన్నది. వృషభ రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. శ్రీ గురు పాదుకా స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము, అదృష్ట సంఖ్య 1. అలాగే ఈరోజు పడమర వైపు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశ్యాత్తు తృతీయ స్థానమందు సంచరిస్తూ ఉండేటువంటి చంద్రగ్రహం అనుకూలిస్తూ ఉండగా లాభస్థానమందు గురుగ్రహం యోగిస్తూ ఉన్నారు. శుభములో వ్యయశ్చైవ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం శుభ కార్యక్రమాల యొక్క తలంపు, శుభ కార్యక్రమాలు చేయడం, వాటి గురించి ఆలోచించడం, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడం, బంధువుల శుభ కార్యక్రమాలలో పాల్గొనడం లాంటి అంశాలు ఈరోజు మిథున రాశి వారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపూర్వకమైనటువంటి
ఇబ్బందులు తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా ఈరోజు కలిసి వస్తుంది. వ్యాపార పరంగా క్రియాశీలకంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి, వ్యాపార విస్తరణ చేయడానికి ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షల లాంటి అంశాలలో, మౌఖిక పరీక్షల లాంటి అంశాలలో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుండి బయటపడడానికి అవకాశాన్ని కల్పిస్తున్నది. లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. కుటుంబపరమైనటువంటి ఆర్థికాభివృద్ధి కనబడుతూ ఉన్నది. మిథున రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విష్ణువు యొక్క ఆరాధన చేయడం, శ్రీ మహావిష్ణువు యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 6. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. ఈరోజు తలపెట్టినటువంటి కార్యక్రమాలు చాలా దిగ్విజయంగా పూర్తి అవుతాయి. ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయగలుగుతారు. ఉత్సాహంగా ప్రతి పనిలోనూ కూడా పాల్గొనగలుగుతారు. కొద్ది కాలంగా ఇబ్బంది పెడుతూ వస్తున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడిలని అధిగమించగలుగుతారు. ఉద్యోగపరంగా మార్పు చేసేటువంటి తరుణంలో ఎదురయ్యేటువంటి చిన్న చిన్న సమస్యల్ని దాటగలుగుతారు. ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాలు ఉద్యోగపరంగా మంచి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి. వ్యాపార పరంగా ఈ రాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది. వ్యాపార మార్పుకై లేదా వ్యాపార విస్తరణకై, వ్యాపార లాభానికై ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాలలో ఫలితం మీకు అనుకూలంగా రావడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతోటి కాలాన్ని గడపగలుగుతారు. విద్యార్థులకి కాలం కొంత మిశ్రమంగా ఉన్నది. మరీ ముఖ్యంగా పోటీ పరీక్షలు, మౌఖిక పరీక్షలు లేదా విదేశీయానానికి సంబంధించినటువంటి పరీక్షలు రాసేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకి ఈరోజు కొంత మిశ్రమమైనటువంటి వాతావరణంలో గురువుని యొక్క పర్యవేక్షణ చాలా అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మాట పట్టింపులు కలిగించడానికి అవకాశం ఉన్నది. కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా కుటుంబ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి ఈ గ్రహస్థితి కొంత మీకు సహకరిస్తుంది. కర్కాటక రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 5. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. సింహరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. మనస్సౌఖ్యం యశోవృద్ధి అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం గతంలో ఏదైతే కష్టసాధ్యమైనటువంటి పనులను చేసి ఉన్నారో వాటికి సంబంధించినటువంటి గుర్తింపు లభించడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కొంత గుర్తింపు పొందడానికి, గతంలో శ్రమకి తగినటువంటి ఫలితాన్ని ఇప్పుడు పొందడానికి అవకాశం ఉంటుంది. మాట పట్టింపులకి అవకాశం ఉన్నది. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఈరోజు ప్రత్యేకించి ఆచితూచి మాట్లాడుతూ ఉండడం, అలాగే వాగ్దానాలు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేసి చేయడం చెప్పదగినటువంటి సూచన. కుటుంబ సంబంధమైనటువంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. రుణబాధల్ని తగ్గించడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. శత్రుబాధ నుండి బయటపడడానికి అవకాశం అధికంగా ఉంటుంది. సామరస్య ధోరణితోటి ముందుకు సాగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే కుటుంబ సంబంధమైనటువంటి సమస్యల నుండి బయటపడడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. వ్యాపార పరంగా ఈరోజు సింహరాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కొంత రుణాలు చేయడానికి అవకాశాలని ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉన్నది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత మాట పట్టింపులకి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానాన్ని అందించడానికి ప్రయత్నం చేయడానికి ఆస్కారం ఉంటుంది.
విద్యార్థులకి గ్రహస్థితి కొంత మిశ్రమంగా ఉన్నది. కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలు రావడానికి, వాటిని వినియోగించుకోవడానికి కూడా ఈరోజు గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తున్నది. సింహరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విఘ్నేశ్వరుని యొక్క అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 8. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కన్యారాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. శరీర సౌఖ్యం ఆరోగ్య అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సంబంధమైనటువంటి సమస్యల నుండి బయటపడతారు. సంతాన పురోగతి అభివృద్ధి పదంలో ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. అయితే ఈ రాశి వారికి జన్మరాశిలోనే శుక్రకేతువుల యొక్క సంచారం ఉండడం వల్ల కొన్ని పనులలో జాప్యం అధికంగా ఉంటుంది. ముఖ్యమైనటువంటి పనులని వాయిదా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బంధువర్గంతో ఉండేటువంటి మాట పట్టింపుల నుండి బయటపడడానికి, తిరిగి తోబుట్టువులతోటి బంధువులతోటి సఖ్యత వాతావరణం ఏర్పడడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి తక్కువగా ఉంటుంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ గ్రహస్థితి కలిసి వస్తుంది. స్థానచలనానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తోంది. వ్యాపార పరంగా ఈ రాశి వారికి కలిసి వస్తుంది. వ్యాపార లాభానికి ఈ రాశి వారికి ఈరోజు అవకాశం ఉన్నది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. మరీ ముఖ్యంగా దూర విద్య, మౌఖిక పరీక్షలు, పోటీ పరీక్షలు లాంటి అంశాలలో, అలాగే ఏదైనా విద్యాలయానికి సంబంధించినటువంటి పరీక్షల విషయంలో మంచి ఫలితాలని సాధించగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు. సంతాన సౌఖ్యం ఉంటుంది. కుటుంబ వ్యవస్థ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను దాటగలుగుతుంది. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. కన్యారాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై మేధా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 1. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. తులారాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. ద్వాదశస్థో యదా చంద్ర దేహాలస్యం మహద్విపత్ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం శరీరం కొంత అలసిపోవడానికి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు, ఆకస్మికమైనటువంటి డబ్బు ఖర్చు ఈరోజు తులారాశి వారిలో కనబడుతూ ఉన్నది. కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి పరిస్థితులు తులారాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. బంధుమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. శుభ కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా జన్మ రవికుజుల యొక్క దోషం ఉన్న కారణం చేత కొంత ఈరోజు కోపం అధికంగా ఉంటుంది. మాట పట్టింపులు తగ్గుముఖం పట్టడానికి, మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొంత విఫలీకృతం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి తక్కువగా ఉంటుంది. ఉద్యోగ మార్పుకి అవకాశం ఉన్నది. ఉద్యోగంలో పని వేళల్లో మార్పు చేయడానికి పరిస్థితులు అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాయి. అలాగే వ్యాపార పరంగా తులారాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. విద్యార్థులకి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. విదేశీ విద్యకి, మౌఖిక పరీక్షలకి, పోటీ పరీక్షలకి ఈ గ్రహస్థితి చాలా అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. వాటిల్లో విజయం సాధించడానికి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి, అలాగే ఆర్థికపరమైనటువంటి సమస్యలను దాటడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. తులారాశి వారు ఈరోజు మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 5.
అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. లాభస్థానమందు చంద్రుని యొక్క సంచారం మనస్సౌఖ్యం యశోవృద్ధి సౌభాగ్యంచ ధనాగమ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఆర్థికాభివృద్ధిని సూచిస్తూ ఉన్నది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంటుంది. అయితే బుధుని యొక్క జన్మరాశి స్థితి బుద్ధి చాంచల్యానికి కారణమవుతుంది. మరీ ముఖ్యంగా కీలకమైనటువంటి వస్తువులను కానీ ముఖ్యమైనటువంటి పనులను కానీ మర్చిపోయి తిరిగి వాటిని కొంతసేపు వాయిదా వేసుకోవడానికి లేదా ఆ వస్తువుల కోసం తిరిగి మళ్ళా వెతుక్కుంటూ సమయాన్ని వెచ్చించడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. అంతేకాక ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది. దూర ప్రాంత సంచారము, ఉద్యోగపూర్వకంగా వ్యాపారపూర్వకంగా వేరే ప్రాంతాలకి సంచరించి వెళ్ళేటువంటి పరిస్థితులని ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉన్నది. సౌకర్యవంతమైనటువంటి జీవనం ఉంటుంది. మరీ ముఖ్యంగా కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారపరంగా ఈరోజు వృశ్చిక రాశి వారికి కలిసి వస్తుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపార విస్తరణ చేయడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులను దాటడానికి, కొత్త ఉద్యోగాల కోసం చేసేటువంటి ప్రయత్నాలకి ఈరోజు గ్రహస్థితి కలిసి వస్తుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. స్థానచలనానికి అవకాశం ఉంటుంది. ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతంలో విద్యాభ్యాసం చేయడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశం ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కలిసి వస్తుంది. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉన్నది. వృశ్చిక రాశి వారు ఈరోజు మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విఘ్నేశ్వరుని యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు. అదృష్ట సంఖ్య 1. తూర్పు దిక్కు ప్రయాణం ఈ రాశి వారికి ఈరోజు శ్రేయోదాయకంగా ఉంటుంది. ధనురాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. దశమ కేంద్రంలో చంద్రుని యొక్క సంచారం ఇష్టసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది. ఈరోజు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయము కూడా మంచి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అతి శీఘ్రంగా ప్రారంభించినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయడానికి, పనులలో ఆటంకాలు ఉంటే ఆ విఘ్నాలన్నిటినీ కూడా దాటడానికి ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే మనసుకి నచ్చినటువంటి ప్రాంతాలని సందర్శనం చేయడానికి, నచ్చినటువంటి విధంగా పనులను ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. చాలా కాలంగా అవ్వనటువంటి పనులు, ముందుకు సాగనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని త్వరితగతిన పూర్తి చేయడానికి ఈరోజు సంకల్పం చేస్తే అవన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారపరంగా ఈరోజు ధనురాశి వారికి కలిసి వస్తుంది. వ్యాపార లావాదేవీల్లో విజయానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. వ్యాపారంలో లాభాలని ఆర్జించడానికి అవకాశం ఉన్నది. ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు తొలగుతాయి. కొత్త ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశం ఉన్నది. ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశం ఉన్నది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. ముఖ్యంగా దూర విద్య కోసము లేదా మౌఖిక పరీక్షలు లేదా ఏదైనా పోటీ పరీక్షలలో పాల్గొనేటువంటి వారు మంచి వార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి చికాకుల్ని అధిగమించడానికి, కుటుంబపరమైనటువంటి సమస్యల్ని తొలగించుకోవడానికి ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. ధనురాశి వారు ఈరోజు మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై కాలభైరవ ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. కాలభైరవ అష్టకాన్ని పఠించడం లేదా వినడం ద్వారా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము. అదృష్ట సంఖ్య 3. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మకర రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి చికాకుల్ని దాటగలుగుతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యల్ని
దాటుకుని ముందడుగు వేయగలుగుతారు. నూతన ఉత్సాహం ఉంటుంది. ఆత్మస్థైర్యంతో ప్రతి పనిని కూడా ప్రారంభించగలుగుతారు. కుటుంబ సభ్యులతో సమయాన్ని వెచ్చించడానికి తక్కువ అవకాశం ఉన్నది. వృత్తి ప్రవృత్తులలోనూ ఉద్యోగ వ్యాపారాల పరంగానూ కొంత అధికంగా శ్రమించడానికి ఈరోజు అవకాశం ఉన్నది. శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశం ఉన్నది. మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులతోటి చిన్న చిన్న మాట పట్టింపులు రావడానికి అవకాశం ఉన్నది. వ్యాపార పరంగా ఈరోజు మకర రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. వ్యాపార పరంగా కొంత దూర ప్రాంత సంచారం చేయడానికి లేదా కొంత అధికంగా శ్రమపడడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం కొంత మిశ్రమంగా ఉన్నది. ఆచితూచి ముందుకు వెళ్ళాలి. ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల జాగ్రత్త అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఉద్యోగ లాభానికి కారణమవుతూ ఉన్నది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు శుభవార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సంబంధమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. మకర రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాల్ని సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఉమామహేశ్వర స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు, అదృష్ట సంఖ్య 1. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కుంభరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. అజీర్ణమయ సంతాప జానుబాధాంత దైవచ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అష్టమ చంద్రుని యొక్క స్థితి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులకి కారణమవుతుంది. మరీ ముఖ్యంగా తినేటువంటి ఆహార పదార్థాల పట్ల శ్రద్ధ అవసరం. అజీర్తికి సంబంధించినటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉన్నది. ఆకస్మిక ప్రయాణాలు చేయడానికి, అలాగే శరీరం కొంత అలసిపోవడానికి, కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడానికి అవకాశం ఉంటుంది. వృత్తి ప్రవృత్తుల పరంగా కొంత అధికంగా శ్రమ పడతారు. ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి ఉన్నప్పటికీ దానిని దాటి ముందుకు వెళ్ళగలుగుతారు. ఉద్యోగంలో మీరు ప్రదర్శించేటువంటి తెలివితేటలు లేదా ప్రజ్ఞకి సంబంధించినటువంటి విషయాల ద్వారా కొంత గుర్తింపు రావడానికి, సన్మాన సత్కార్యాది కార్యక్రమాలని పొందడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా కాలం కలిసి వస్తుంది. వ్యాపార పరంగా కొన్ని మార్పులు చేయడానికి, అలాగే భాగస్వామ్య వ్యాపారాలు, వంశ పారంపర్య వ్యాపారాల్లో మార్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం కలిసి వస్తుంది. బద్ధకాన్ని వదిలిపెట్టి శ్రమ చేస్తూ అదృష్టాన్ని నమ్ముకోకుండా గురువుల యొక్క అనుభవాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరం. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకి ఈ గ్రహస్థితి కలిసి వస్తుంది. ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల కనబడుతూ ఉన్నది. కుంభరాశి వారు ఈరోజు మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాల్ని సాధించడానికై కాలభైరవ ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. కాలభైరవ అష్టకాన్ని పఠించడం లేదా శ్రవణం అనగా వినడం ద్వారా మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. సప్తమ స్థానమందు చంద్రుని యొక్క సంచారం మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. మనస్సౌఖ్యం యశోవృద్ధిం సౌభాగ్యం చ ధనాగమ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఆర్థికాభివృద్ధికి అవకాశం ఉన్నది. రుణబాధల్ని తగ్గించుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులలో సఖ్యత వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులు మీరు చెప్పినటువంటి మాటని గౌరవిస్తూ మిమ్మల్ని అనుసరిస్తూ ఉండడం ఒకంత ఆనందానికి కారణమవుతుంది. ఉద్యోగపూర్వకమైనటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి ఉద్యోగం లభించడానికి లేదా శుభవర్తమానం రావడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా మీనరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి వాతావరణం ఉన్నది. అష్టమ స్థానంలో రవికుజుల యొక్క యుతి కారణం చేత కొంత వ్యాపార పరంగా ధనాన్ని అప్పుగా తీసుకురావలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉన్నది. ఆకస్మికమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉన్నది. గురువుల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి చికాకులకి కారణమవుతూ ఉన్నది. అష్టమ రవికుజుల యొక్క యుతి ద్వారా
ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మానసికమైనటువంటి ప్రశాంతత ఈ రాశి వారిలో ఉంటుంది. మీనరాశి వారు ఈరోజు మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 6. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. ఇవి ఈనాటి 12 రాశుల వారికి ఉండేటువంటి శుభాశుభ ఫలితాలు. శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం ద్వారా అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విజయాన్ని సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరిగి రేపటి గ్రహయోగంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అంశానికి స్వాగతం. నిత్య జీవితంలో ఆర్థిక పరంగా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ ఇబ్బందులు అధిగమించటానికి, అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవటానికి, వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి రూపాయి నాణేలకు సంబంధించిన పరిహారాలు పరిహార శాస్త్రంలో చెప్పారు. ఆ పరిహారాలు పాటించడం ద్వారా నిరంతర ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఆ పరిహారాలలో ముఖ్యమైనటువంటి పరిహారం 21 రూపాయి నాణేల పరిహారం. ఈ 21 రూపాయి నాణేల పరిహారం ఎలా చేయాలంటే, ఎప్పుడైనా సరే అమావాస్య తర్వాత వచ్చే విదియ తిథి నుంచి ప్రారంభించి 21 రోజుల పాటు ఈ రూపాయి నాణేల పరిహారం పాటించాలి. ఈ పరిహారం ఎలా చేయాలంటే, ముందుగా ఒక గాజు సీసా తీసుకోవాలి. ఆ గాజు సీసాని రాళ్ల ఉప్పు కలిపిన నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. దాన్ని ఆరబెట్టాలి, పొడి వస్త్రంతో తుడవాలి. అలా రాళ్ల ఉప్పు కలిపిన నీళ్లతో గాజు సీసాను శుభ్రం చేసుకున్నాక ఆ గాజు సీసాను మీ పూజా మందిరంలో ఉంచాలి. మీ పూజా మందిరంలో ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించి ఆ గాజు సీసాలో 1 రూపాయి నాణ్యాన్ని ఉంచాలి. దానికి మూత పెట్టాలి. ఇలా అమావాస్య తర్వాత వచ్చే విదియ తిథి నుంచి ప్రారంభించి 21 రోజుల పాటు చేయాలి. ప్రతిరోజు కూడా పూజా మందిరంలో ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించాలి. దీపం వెలిగించి పూజ చేసుకున్నాక ఆ గాజు సీసాలో 1 రూపాయి నాణ్యాన్ని ఉంచాలి. ఇలా 21 రోజుల పాటు చేసిన తర్వాత 21వ రోజు ఉదయం రూపాయి నాణ్యం వేసి ఆ రోజు సాయంకాలము 21 రూపాయి నాణ్యాలు ఉన్నటువంటి ఆ గాజు సీసాని ఆరు బయట వెన్నెలలో ఉంచాలి. దానిలో కొంత జలాన్ని పొయ్యాలి. అలా జలాన్ని పోసి ఆరు బయట వెన్నెలలో చంద్రకిరణాలు పడే ప్రాంతంలో ఉంచాలి. 21వ రోజు రాత్రంతా కూడా ఆ గాజు సీసాని అలా చంద్రుడి వెన్నెలలో ఉంచి 22వ రోజు ఉదయం స్నానం చేసి పూజా మందిరంలో దీపాన్ని వెలిగించిన తర్వాత ఆ గాజు సీసాలో ఉన్నటువంటి నీటిని ఒక రాగి చెంబులో తీసుకొని మామిడాకులు వేసి ఆ మామిడాకులతో ఆ నీరు ఇల్లంతా చల్లాలి. అలా చేస్తే శ్రీ మహాలక్ష్మీదేవి విశేషమైనటువంటి ధనాకర్షణను కలిగింపజేస్తుంది. దానివల్ల ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగింపజేసుకోవచ్చని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే గాజు సీసాలో ఉన్నటువంటి 21 రూపాయి నాణ్యాలు ఏం చేయాలంటే, ఆ 21 రూపాయి నాణ్యాలలో కొన్ని రూపాయి నాణ్యాలు పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోవాలి. మిగిలిన రూపాయి నాణ్యాలు మీ పర్సులో ఉంచుకోవాలి. ఇలా చేయటం ద్వారా వృధా ఖర్చులు తగ్గిపోతాయి. అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఇలా 21 రూపాయి నాణ్యాల పరిహారాన్ని అమావాస్య తర్వాత వచ్చే విదియ తిథి నుంచి ప్రారంభించి 21 రోజులు చెయ్యండి. 22వ రోజు ఈ ప్రత్యేకమైనటువంటి ధనాకర్షణ కలిగింపజేసే జలాన్ని మామిడాకులతో ఇల్లంతా అన్ని గదుల్లో చల్లుకోండి. ధనపరంగా అద్భుత విజయాలను అందిపుచ్చుకోండి. అలాగే ఖర్చులు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు, రావలసిన ధనం రాక మీకు ఇబ్బందులు ఎక్కువగా వస్తున్నప్పుడు, అప్పుల సమస్యలతో విసిగి వేసారిపోయినప్పుడు, అప్పుల సమస్యల నుంచి బయటపడాలన్నా, రావలసిన ధనం సకాలంలో రావాలన్నా 33 రూపాయి నాణ్యాల పరిహారం అద్భుతంగా సహకరిస్తుంది. ఈ 33 రూపాయి నాణ్యాల పరిహారం పాటించడం ద్వారా మొండి బాకీల సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి, అప్పుల సమస్యలు అధిగమించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ 33 రూపాయి నాణ్యాల పరిహారం ఎలా పాటించాలంటే, ఎప్పుడైనా సరే గురువారం రోజు లేదా శుక్రవారం రోజు ఒక గాజు సీసాలో రాళ్ల ఉప్పు పొయ్యాలి. ఆ రాళ్ల ఉప్పులో
3 10 రూపాయల నోట్లు, అలాగే 3 రూపాయి బిళ్ళలు ఉంచాలి. అలా ఉంచి ఆ గాజు సీసాని మీ పూజా మందిరంలో ఉంచాలి. శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవి పూజ చేసే సమయంలో ఆ గాజు సీసాను పూజా మందిరంలో ఉంచాలి. మళ్ళీ వచ్చే శుక్రవారం వరకు ఆ గాజు సీసా అలాగే ఉండాలి. లేదా మళ్ళీ వచ్చే గురువారం వరకు ఆ గాజు సీసా అలాగే ఉండాలి. మళ్ళీ వచ్చే గురువారం లేదా శుక్రవారం ఏం చేయాలంటే ఆ సీసాలో ఉన్న రాళ్ళ ఉప్పుని ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో పోయాలి. ఆ సీసాలో ఉన్న 3 10 రూపాయల నోట్లు, 3 రూపాయి నాణ్యాలు, 33 రూపాయలు ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ధనం దాచే బీరువాలో దాచిపెట్టుకోవాలి. మళ్ళీ కొత్తగా గురువారం కానీ శుక్రవారం కానీ రాళ్ళ ఉప్పు పోసి మళ్ళీ 3 10 రూపాయల నోట్లు, 3 రూపాయి బిళ్ళలు, 33 రూపాయలు ఆ గాజు సీసాలో ఉంచాలి. ఇలా 6 శుక్రవారాలు చేయాలి, లేదా 6 గురువారాలు చేయాలి. ప్రతి గురువారం లేదా ప్రతి శుక్రవారం ఆ రాళ్ళ ఉప్పు ఎవరు తొక్కని చోట పోయటం, మళ్ళీ కొత్తగా గాజు సీసాలో రాళ్ళ ఉప్పు పోయటం చేయాలి. ఆ 33 రూపాయలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టాలి. ఇలా 6 గురువారాలు లేదా 6 శుక్రవారాలు పూర్తయిన తర్వాత ఈ 33 రూపాయల మూటలు ఏవైతే ఉంటాయో అవన్నీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి హుండీలో వెయ్యాలి. 6 శుక్రవారాలు లేదా 6 గురువారాలు పూర్తయ్యాక ఆ 6 మూటలు కూడా దేవాలయంలో హుండీలో వేస్తే అప్పటి నుంచి గురుబలం పెరుగుతుంది, శుక్రబలం పెరుగుతుంది. దానివల్ల మొండి బకాయిలు వసూలు కావటానికి, అప్పుల సమస్యలను అధిగమించటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పరిహార శాస్త్రంలోనే శక్తివంతమైనటువంటి 21 రూపాయి నాణ్యాల పరిహారం, 33 రూపాయి నాణ్యాల పరిహారం పాటించండి. ధనపరంగా విశేషమైన ప్రయోజనాలను సిద్ధింపజేసుకోండి. పరిహార శాస్త్రంలో తమలపాకుకి చాలా శక్తి ఉంది. తమలపాకు ఉపయోగించి ఆర్థిక సమస్యలు, రుణబాధలు వీటన్నిటి నుంచి ఎలా బయటపడవచ్చో రేపటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో మంత్రశక్తి అంశానికి స్వాగతం. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి పుణ్య పర్వకాలం, ఏకాదశి విష్ణు తిథి. అందులో గురువారం కూడా కలిసి రావడం అత్యంత విశేషప్రదమైనటువంటిది. ప్రతి ఏకాదశికి శాస్త్రంలో ఒక్కొక్క పేరు ఉన్నది. శుక్లపక్ష ఏకాదశికి, అదేవిధంగా కృష్ణపక్ష ఏకాదశికి. ఈ ఏకాదశికి రమా ఏకాదశి అని పేరు. రమా అంటే లక్ష్మీ అని అర్థం. లక్ష్మీదేవిని విడిచిపెట్టి ఉండనటువంటి వాడు నారాయణుడు. ఆయన పేరులో కూడా శ్రీవాస, శ్రీనివాస, శ్రీకాంత, శ్రీధర, పేరులో కూడా లక్ష్మీదేవిని వదిలిపెట్టనటువంటి అన్యోన్యత ఆ లక్ష్మీనారాయణులది. అలాంటిది ఈరోజు రమా ఏకాదశి అని పేరు ఈ విష్ణు తిథికి. ఈరోజు లక్ష్మీనారాయణుల యొక్క దివ్యమైనటువంటి మంత్రాన్ని గనక మనం జపం చేసినట్టయితే లక్ష్మీనారాయణుల లాగా అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితాన్ని పొందగలరు. భార్యాభర్తలు ఇద్దరు కూడా చక్కనైనటువంటి అన్యోన్యతతో, ప్రేమతో, సుఖంగా, సంతోషంగా జీవితాన్ని గడపగలరు. అలాంటి దివ్యమైనటువంటి మంత్రాన్ని ఈరోజు చక్కగా అత్యంత భక్తి శ్రద్ధలతో దంపతులు ఇద్దరు కూడా చక్కగా జపం చేసినట్టయితే సుఖ సంతోషాలతో ఇద్దరి మధ్యలో ఎటువంటి అభిప్రాయ భేదాలు లేకుండా జీవించగలరు. ఓం నమో లక్ష్మీనారాయణాభ్యాం. ఓం నమో లక్ష్మీనారాయణాభ్యాం. ఓం నమో లక్ష్మీనారాయణాభ్యాం. అత్యంత విశేషమైనటువంటి మంత్రం ఇది. రాముడిగా వచ్చినా, కృష్ణుడిగా వచ్చినా, సాక్షాత్తు శ్రీనివాసుడిగా వచ్చినా, ఏ అవతారం ఎత్తినా, ఏ కారణంతో వచ్చినా లక్ష్మీదేవిని వదిలిపెట్టి ఉండనటువంటి వాడు. ఆ తల్లి కూడా ఆయన ఏ రూపం ధరించినా, కూర్మముగా, మత్స్యముగా ఏ రూపం ధరించినా ఆ తల్లి కూడా ఆయనను అనుసరిస్తూ కష్టములో, సుఖములో పాలు పంచుకున్నది. అందుకోసమే ఈ రమా ఏకాదశి రోజు లక్ష్మీనారాయణుల యొక్క ఈ దివ్యమైనటువంటి మంత్ర జపం చేయండి.
కుటుంబంలో చక్కగా అన్యోన్య దాంపత్య జీవన సుఖ ప్రయాణం కొనసాగించండి. లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహాన్ని పొందండి. సమస్త విద్యలకు అధినాయకుడైన హయగ్రీవ స్వామిని స్తుతిస్తూ, తత్వవేత్తలు వేదాంత నిపుణులు అయిన మన పూర్వులు తమ అనుభవ సారాన్ని ధర్మాల రూపంలో అందించిన ధర్మసారం అనే కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను. మన మనసులో ఉన్న మాట ఎవరికైనా తెలుస్తుందా? మనం అనుకుంటాం, మనసులో రకరకాలుగా ఎన్నో భావనలు చేస్తాం. అవి ఎవరికైనా అర్థమవుతాయా? అర్థమైతే ఎలా అర్థమవుతాయి? ఎవ్వరికీ తెలియదండి, నా మనసులో నేనే దాచుకున్నాను అని అనుకోవడం పొరపాటు అంటోంది నీతిశాస్త్రం. ఆకారైః ఇంగితైః గత్యా చేష్టయా భాషణేన చ నేత్రవక్త్ర వికారైశ్చ లక్ష్యతే అంతర్గతం మనః. అంతర్గతం మనః, లోపల ఉన్న మన మనస్సు. అంటే మనసు లోపలే ఉంటుంది. అంటే మనసులో ఉన్న ఆలోచన, భావన. మనసు ఆనందంగా ఉంటే ముఖంలో తెలుస్తుందా? మనసు దుఃఖంగా ఉంటే తెలుస్తుందా? సరే, దుఃఖం అంటే ఆపుకోలేకుండా మనం ఏడుస్తాం కాబట్టి కనిపిస్తుందండి. ఆనందంగా ఉన్నప్పుడు ఆ ఆనందం కూడా ముఖంలో కనిపిస్తుందా? కనిపిస్తుంది. మనం ఏమనుకుంటామంటే ఏదైనా ఒక అంశాన్ని లోపలే పెట్టుకుని ఎవరికీ తెలియకుండా దాచామని అనుకుంటాంట. కానీ అలా కాదు. ఎలా? ఆకారైః, మీ ఆకారాన్ని బట్టి మీ మనసేంటో తెలుస్తుంది. మనం ఎలా ఉన్నాము, ఆ ఉన్న పద్ధతిని బట్టి మన మనసులో ఆలోచనలు, వాటి తీరుతెన్నులు, మన మనస్తత్వం ఏమిటి అనేది తెలుస్తుంది. మనం పద్ధతిగా నడుచుకుంటామా, లేదా ఏది ఎలా ఉన్నా పర్వాలేదులే సర్దుకుపోదాం అనుకునే మనస్తత్వమా? చుట్టూ రణగుణధ్వని ఉన్నా సరే నన్ను ముట్టుకోకు అన్నట్లుగా విడిగా ఉంటామా? ఒక్కొక్కరు ఒక్కొక్క మనస్తత్వంతో ఉంటారు కదా, అది బయటపడిపోతుందిట. ఆకారైః, మన ఆకారాన్ని బట్టి. ఇంగితైః, ఇంగిత జ్ఞానము అన్నారు. ఎప్పుడు ఏది చెయ్యాలో అది ఖచ్చితంగా చెయ్యడం ఇంగిత జ్ఞానం. ఎప్పుడు ఏది చెయ్యకూడదో చెయ్యకుండా ఉండటం, చెయ్యవలసిన దానిని చెయ్యవలసిన చోట చెయ్యటం, చెయ్యకూడని దానిని చెయ్యకూడని చోట చెయ్యకుండా ఉండటం. ఇలా సందర్భాన్ని అనుసరించి పనులు చేసేవాళ్ళు ఉంటారే, వాళ్లను ఇంగితజ్ఞులు అంటారు. అది కలిగి ఉండటమే ఇంగిత జ్ఞానం కలిగి ఉండటం. దీన్ని ఇంగితము. ఆకారైః ఇంగితైః గత్యా, గతి మన గమనం ఎలా ఉంటుంది అంటే మన నడవడిక. ఆకారైః ఇంగితైః గత్యా చేష్టయా, మనం చేసే చేష్టలు. భాషణేన, మనం మాట్లాడే మాట తీరు. ఇవన్నీ చూడండి మన మనసుని పట్టి చూపిస్తాయట ఎదుటివారికి. మనం మాట్లాడే తీరులోనే మన మనసు వ్యక్తమవుతుంది. మన ప్రవర్తన, మన నడవడికలోనే మన మనసు వ్యక్తమైపోతుంది. ఆకారైః ఇంగితైః గత్యా చేష్టయా భాషణేన చ నేత్రవక్త్ర వికారైశ్చ, నేత్రాలను, కళ్ళను కదిలించడం ద్వారా, వక్త్ర ముఖాన్ని తిప్పడం ద్వారా, అదే నేత్రాలు, ముఖము, ముఖంలో ఉన్న కదలికలు, కవళికలు, వీటి వికారాల ద్వారా లక్ష్యతే అంతర్గతం మనః, లోపల ఉన్న మనసు బయటపడిపోతుంది. ఇది ఎవరూ దాచుకోలేరు. దీన్ని గమనించినట్లయితే మన మనసు వేటి మీద ఆధారపడి ఉంటుందట? ఈ బయట ఉన్న ఈ విషయాల మీద కాదు. మన మనసు ఆనందంగా ఉంటే ఆ ఆనందాన్ని ఇవన్నీ వ్యక్తం చేస్తాయి. మన మనసు దుఃఖంలో ఉంటే ఆ దుఃఖాన్ని వ్యక్తం చేస్తాయి. కొంతమంది ఏమనుకుంటారంటే ఏ విషయం ఉన్నా గుంఫనంగా నేను లోపల పెట్టుకుంటాను అని అనుకుంటారు. లోపల కొన్ని దుర్గుణాలు ఉన్నాయనుకోండి, దానికి సంబంధించినట్లుగానే మన నడవడిక కూడా ఉంటుంది. మన మాటలు కూడా అలాగే వస్తాయి.
మాట్లాడే భాష ద్వారా వాళ్ళ మనసు ఏమిటో తెలుసుకోవచ్చు. ప్రీతిపూర్వకంగా మాట్లాడుతున్నారా, ద్వేషంతో మాట్లాడుతున్నారా, ఆ మాటలో కాఠిన్యం ఉందా, మార్దవం ఉందా అన్న దాన్ని బట్టి హృదయం ఎలా ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్క వ్యక్తి సమాజంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి అంటే, ఉన్నతమైన స్థితి అంటే ధనం ఉండటమో పదవిలో ఉండటమో కాదు, సంస్కారం విషయంలో ఉన్నతుడుగా ఉండాలి అంటే ముందు మనసుని సరిదిద్దుకోవాలి. ఎందుకని? మనసులో ఉన్న భావాల్ని బట్టి బయట వీటన్నింటి ద్వారా ఆ మనసులో ఉన్న భావాలు వ్యక్తమైపోతూ ఉంటాయి. అందువలన ఆయన మాట్లాడే తీరు మీద మనసు ప్రభావం చూపిస్తుంది, వాళ్ళు ప్రవర్తించే పద్ధతి మీద మనసు ప్రభావం చూపిస్తుంది, వేషధారణ వల్ల కూడా మనసు వ్యక్తమైపోతుంది. అంటే మనసులో దుర్గుణాలు ఉన్నాయనుకోండి, అవి బయటికి వ్యక్తమైపోతూ ఉంటాయి. వీటిని మనం దాచుకోలేం. ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఓహో, మనం పైకి ఎంత స్వచ్ఛంగా ఉన్నట్లుగా మనం నటించినప్పటికీ ఏదో ఒక సందర్భంలో మన మనసులో ఉన్న ఈ కల్మషము, దుర్గుణాలు ఇవన్నీ రకరకాల మార్గాలలో వ్యక్తమైపోతూనే ఉంటాయి. వాటిని మనం ఎంత మాత్రం దాచలేం. ఈ విషయాన్ని తెలుసుకున్నప్పుడు మనసుని స్వచ్ఛంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ఎవరైనా సరే. ఆ మనసు స్వచ్ఛంగా ఉండాలంటే ఏం చేయాలి? మనసు అనేది ఉంది కదా, అది ఒక చెత్తపుట్ట అనుకుంటే ప్రతిదాన్ని తీసుకుని వెళ్ళి అందులో కూరేశామనుకోండి, అప్పుడు ఆ మనసు ఏమవుతుంది? గందరగోళ పరిస్థితిలోకి వెళ్ళిపోయి ఆ మనసులో ఉన్న భావాలే ఇదిగో బయటికి వ్యక్తమైపోతాయి. అలా వ్యక్తం కావడం వల్ల ఏమవుతుంది? అప్పటి వరకు ఉన్న గౌరవం పోతుంది. అప్పటి వరకు వంగి వంగి నమస్కారాలు చేసిన వాళ్ళు నిర్లక్ష్యంగా చూస్తూ వెళ్ళిపోతారు. ఎందుకని? ఇదిగో ఈయన మనసు ఇలాంటిదండి, అది బయటికి వ్యక్తం అవుతోంది, అందువలన వీళ్ళకి నమస్కరించవలసిన అవసరం ఏముంది? ఒక నమస్కారం కూడా వృధా, వ్యర్థమే అనుకుని పక్క నుంచి తప్పుకుని వెళ్ళిపోతారు. దుర్గంధం ఉంటే దాని పక్క నుంచి వెళ్లకుండా ముక్కు మూసుకుని ఎలా వెళ్ళిపోతామో, మనసు అందంగా లేని వాళ్ళ పట్ల ప్రజలు ఎవ్వరూ ఆకర్షితులు కారు, పైగా వాళ్ళ నుంచి దూరంగా తప్పించుకుని తిరుగుతారు. మనసుని అందంగా ఉంచుకోవాలి, ఆనందంగా ఉంచుకోవాలి. అందం, ఆనందం ఈ రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. ఆనందంగా ఉన్నప్పుడే అందం వస్తుంది. మనం అందం రావడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాం, రకరకాల లేపనాలు పూసుకుంటాం, ఇంకేవేవో చేస్తాం. వాటన్నింటి వల్ల అందం రాదు. హృదయానికి ఆనందం కలిగినప్పుడే లోపల ఉన్న ఆనందమే తేజస్సు రూపంలో ముఖంలోకి, శరీరంలోకి వస్తుంది. శారీరకమైన ఆనందం క్షణికమైనది, మానసికమైన ఆనందం శాశ్వతమైనది. మానసికమైన ఆనందాన్ని మనం పరిరక్షించుకున్నప్పుడు శారీరకమైన ఆనందం దానంతట అదే పెరుగుతుంది. దానికోసం మళ్ళీ మనం ప్రత్యేకంగా ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు, ధనాన్ని వృధాగా ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా లేదు. మనసుని ఆనందంగా ఉంచుకుందాం. అలా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? మంచే వినాలి, మంచే మాట్లాడాలి, మంచినే ఆలోచించాలి, మంచి వాళ్ళతో గడపాలి, అంతే. మనం ఎలా అయితే ఎక్కడైనా ఉన్నప్పుడు చుట్టూ స్వచ్ఛంగా ఉండాలనుకుంటామో మనసు చుట్టూ స్వచ్ఛంగా ఉండేలా చూసుకోండి. అప్పుడు ఆనందం కలుగుతుంది. ఆ ఆనందంలోంచి అందం వస్తుంది. ఆ లోపల ఉన్న అందమే ఆకారై ఇంగితై గత్యా చేష్టయా భాషణేన చ నేత్రవక్త్ర వికారైశ్చ లక్ష్యతే అంతర్గతం మనః. లోపల ఉన్న మనస్సు వ్యక్తమవుతుంది. తద్వారా మనకు ఇంకా ఎక్కువ గౌరవం పెరుగుతుంది.